Hello everyone, welcome back to my YouTube channel. This video is all about Thailand trip part 4 video అంటే థాయిలాండ్ సిరీస్ లాస్ట్ వీడియో ఇది. అండ్ మేమైతే లాస్ట్ వీడియోలో చూసినట్టు సఫారీ వరల్డ్లో అయితే ఉన్నాము. మంకీ షో అయిపోయిన తర్వాత ఆన్ ద వేలో చాలా యానిమల్స్ చూసుకొని ఎలిఫెంట్ షోకి అయితే వచ్చాము. ద హోల్ ఐటినరీలో దిస్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్, లైక్ ఎలిఫెంట్ షో. ఐ లవ్ ఎలిఫెంట్స్. ఐ డోంట్ నో వై నాకు ఎలిఫెంట్స్ అంటే ఎందుకంత అబ్సెషనో తెలీదు. వేరెవర్ ఐ గో నాకు ఎక్కడైనా ఎలిఫెంట్ టాయ్ కనిపించినా, ఎలిఫెంట్ది ఏ ఐటమ్ కనిపించినా ఐ విల్ బై ఇట్ ఫర్ షూర్. సో అంత అబ్సెషన్ నాకు ఎలిఫెంట్స్ అంటే. నాకు ఈ షో అంతా నచ్చింది. ఎలిఫెంట్స్ అది చేసే ప్రతి యాక్టివిటీ చూసి నేనైతే ఫుల్ హ్యాపీ అయ్యాను. ఈ షో మొత్తం హోల్ సఫారీ వరల్డ్లో దిస్ ఇస్ మై ఫేవరెట్ పార్ట్. ఫుల్ టాలెంటెడ్ ఉన్నాయి ఎలిఫెంట్స్ అన్నీ, ఫుల్లీ ట్రైన్డ్. అలా ఏ యాక్టివిటీ చెప్తే ఆ యాక్టివిటీ చేస్తున్న ఎలిఫెంట్స్ అన్నీనా చాలా బాగా అనిపించింది. ఎలిఫెంట్స్ పెయింటింగ్ చేస్తున్న, ఎలిఫెంట్స్ బాస్కెట్బాల్ ఆడే, ఇంకా చాలా చేసింది. ఎలిఫెంట్స్ అయితే చాలా అన్ని, లైక్ చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒక బంచ్ ఆఫ్ 5 ఎలిఫెంట్స్ వస్తాయి, ఒక యాక్టివిటీ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 ఎలిఫెంట్స్ వస్తాయి, ఒక యాక్టివిటీ చేసి వెళ్ళిపోతున్నాయి. అంత బాగా అనిపించింది ఈ షో. నాకైతే ఈ షో హోల్ డే ఉన్న బాగుండు అనిపించింది. ఈ షో అయిపోయేసరికి నాకు అంత బాగా నచ్చింది ఈ షో అయితే. ఎలిఫెంట్ షో అయిపోయిన తర్వాత స్పై వార్ అనే షో ఉంది. సో ఈ షో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక షూటింగ్ సెట్లా అనిపించింది మాకైతే. సో సఫారీ వరల్డ్ ఈజ్ ఆల్ అబౌట్ యానిమల్ షోస్ అయ్యి అనుకున్నాం, కానీ ఈ ఫైట్ షో అంటే లైక్ ఈ సీన్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. లైక్ ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ షో. సఫారీ వరల్డ్లో అసలు ఇది ఎందుకు వచ్చిందో అనిపించింది నాకైతే. బట్ యా, ఇదేదో స్టోరీ అయితే చెప్పారు, లైక్ ఒక అమ్మాయి ఉన్నది, అబ్బాయి వచ్చాడు, షూట్ లైక్ మూవీలోని ఫైట్ సీన్స్ అవన్నీ ఎలా షూట్ చేస్తారో అలా చూపించారు.
సో షోస్ అన్నీ కంప్లీట్ చేసుకొని యాక్చువల్ సఫారీకి వెళ్ళే టైం అయితే అయింది. లైక్ ఈవినింగ్ అయింది మాకు. యాక్చువల్ సఫారీకి వెళ్ళేసరికి అన్ని షోస్ చూసుకొని. సో సఫారీ వరల్డ్‌లో ఎంటర్ అయిన తర్వాత అన్ని యానిమల్స్ పడుకొని ఉన్నాయి. ఐ డోంట్ నో వై ఎందుకు ఆ యానిమల్స్ పడుకొని ఉన్నాయో. అన్ని యానిమల్స్ చాలా లేజీగా ఉన్నాయి. అండ్ మేబీ అవన్నీ అప్పుడే లంచ్ చేసి వచ్చాయో ఏమో తెలీదు. అన్ని యానిమల్స్ చాలా లేజీగా స్లీపీ మోడ్‌లో అయితే ఉన్నాయి ఎవ్రీ యానిమల్. సో సఫారీ వరల్డ్‌లో లాస్ట్ వచ్చేసి ఈ సఫారీ. అన్ని చాలా యానిమల్స్ చూసాం ఇక్కడ. బట్ అన్నీ పడుకొని ఉన్నాయి. సో సఫారీ వరల్డ్ అయిపోయిన తర్వాత వీ రీచ్డ్ బ్యాక్ టు హోటల్. వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వీ వెంట్ టు ఈట్ సమ్ ఫుడ్. దేర్ ఐ ఫౌండ్ దిస్ బనానా రోటీ. సో థాయిలాండ్లో నాకు బాగా నచ్చిన ఫుడ్ థాయ్ ఫుడ్లో ఏంటి అంటే మ్యాంగో స్టిక్కీ రైస్ అండ్ దిస్ బనానా రోటీ అండ్ కోకోనట్ ఐస్ క్రీమ్. దీస్ 3 ఆర్ ద గుడ్ ఫుడ్ అనమాట. నాకు అక్కడ ఇంకేమీ నచ్చలేదు ఫుడ్. అన్నీ ఇండియన్ ఫుడ్ తిన్నాము. ఇది మాత్రమే థాయ్ ఫుడ్ నాకు నచ్చింది. లైక్ మ్యాంగో స్టిక్కీ రైస్ అయితే చాలాసార్లు తిన్నాను. మేబీ ఐ డోంట్ నో, ఐ డోంట్ కౌంట్, బట్ యా చాలాసార్లు అయితే తిన్నాను. ఆఖరికి ఎయిర్పోర్ట్లో కూడా తిందామని చూసాను. ఆఫ్టర్ ద డే హ్యాస్ ఎండెడ్, ద నెక్స్ట్ డే ఐటినరీ ప్రకారం దట్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్. అండ్ ద లాస్ట్ డేలో వచ్చి లైక్ లోకల్ థాయ్ టెంపుల్స్ అన్నీ ఉన్నది. లైక్ లోకల్లో ఉండే థాయ్ టెంపుల్స్. సో థాయిలాండ్లో దే వర్షిప్ బుద్ధ. సో ఆ బుద్ధిస్ట్ ప్లేసెస్ అన్నీ చూపించారు మాకు ఐటినరీలో. సో మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి వీ వెంట్ టు దిస్ బుద్ధిస్ట్ ప్లేసెస్. ఎవ్రీ ప్లేస్ ఇస్ లైక్ వెరీ పీస్ఫుల్. లైక్ అందరూ వస్తున్నారు కానీ ఎవరు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు దట్ మెయింటైన్ సైలెన్స్ అని ఏమీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. వన్స్ ఆఫ్టర్ వీ స్టెప్ ఇన్ టు ద ప్లేస్ మాకైతే చాలా పీస్ఫుల్ అనిపించింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మేము మాట్లాడి సౌండ్ కూడా చేయట్లేదు ఎవరు. ఆటోమేటిక్గా అందరూ చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా పీస్ఫుల్గా ఉన్నాయి లోపలికి ఎంటర్ అయిన తర్వాత. అండ్ చాలా హ్యూజ్ ప్లేస్లో ఉన్నాయి ఇవన్నీనా, ఈ టెంపుల్స్ అన్నీనా. సో చాలా బాగుంది. చాలా పీస్ఫుల్ ప్లేసెస్ అనిపించాయి నాకైతే ఈ ప్లేస్.
చూని ఎక్కడికి వెళ్తున్నాము? బ్యాక్ టు ఇండియా. మరి నెక్స్ట్ వెకేషన్ ఎప్పుడు? నీ పర్సు ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ వెకేషన్ మళ్ళీ ప్లాన్ చేద్దాం. సో నెక్స్ట్ డే వీఆర్ హెడింగ్ బ్యాక్ టు ఇండియా. ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి మా క్యాబ్ వచ్చింది. క్యాబ్లోని మేమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత చెక్ ఇన్ కోసం వెళ్తుంటే నాకైతే అక్కడ థాయిలాండ్ ఎయిర్పోర్ట్లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటి అంటే క్లీనింగ్ రోబోస్ ఉన్నాయి థాయిలాండ్లో. నాకు ఎయిర్పోర్ట్లో క్లీనింగ్ రోబోట్స్ చూసి నాకు బాగా అనిపించింది. లైక్ ఎవరికి అడ్డు రాకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఎవరైనా పక్కన నడిచినా సరే అవి అక్కడ ఆగిపోతున్నాయి. నేను ఆ రోబో దగ్గరికి వెళ్ళి కావాలని అడ్డం వెళ్ళి 2-3 సార్లు ట్రై చేశాను. మేబీ వస్తుందేమో అలా అని చెప్పేసి ట్రై చేశాను. బట్ యా అవి చాలా డిసిప్లైన్గా వర్క్ చేసుకుంటున్నాయి. ఎవరైనా అడ్డం వస్తే ఆగిపోతున్నాయి. సో మా దగ్గర లెఫ్ట్ ఓవర్ కరెన్సీ కొంచెం ఉంటే థాయ్ కరెన్సీ చెక్ ఇన్ అవ్వకముందే బయట యూజ్ చేస్తాము. బర్గర్ కింగ్ ఏదో వాటి దగ్గర యూజ్ చేసేసాము. అండ్ దెన్ చెక్ ఇన్ అయిన తర్వాత లోపల ఫుడ్ ఉండదేమో అనుకున్నాము. బట్ లోపలికి వచ్చిన తర్వాత చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో స్ట్రీట్ ఫుడ్లా ఉన్నది అన్నీనా. లోపలికి వచ్చాక మళ్ళీ మ్యాంగో స్టిక్కీ రైస్ తిందామని అనిపించింది నాకైతే. తినేసిన తర్వాత మా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇండియా తిరిగి వచ్చేసాము మేము.